మనం రోజూ వాట్సాప్లోనూ ఫేస్బుక్లోనూ ఫ్రెండ్స్కి తెలుగులో ఏం చేస్తున్నావు అని మెసేజ్ పెడతాం కదా. అలా టైప్ చేసినప్పుడు మన స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద ఆ అక్షరాలు ఎంత అందంగా కనిపిస్తాయో గమనించారా? అసలిదంతా ఎలా సాధ్యం? వెల్, ఈ మ్యాజిక్ వెనుక ఒక పెద్ద కథ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మనకు తెలియని ఒక చరిత్ర ఉంది. రండి, ఈరోజు ఆ కథ ఏంటో తెలుసుకుందాం. ఈరోజు మనం చూస్తున్న ఈ తెలుగు డిజిటల్ ప్రపంచం అదేమీ ఆకాశం నుంచి ఊడిపడలేదు. దాని వెనుక కొందరి అలుపెరగని కృషి, పట్టుదల ఉన్నాయి. వాళ్లే మన డిజిటల్ సైనికులు. అవును, వాళ్ల గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. వాళ్ల వర్క్ మనం చేసే ప్రతి క్లిక్లో, ప్రతి ట్యాప్లో ఉంది. కానీ వాళ్ల పేర్లు మాత్రం చాలామందికి తెలీదు. వాళ్లు మన భాష కోసం ఒక సైలెంట్ రెవల్యూషన్ చేశారు. ఇప్పుడు మనం ఆ సైలెంట్ హీరోల కథను బయటకు తీద్దాం. ఇంతకీ వాళ్లు ఎదుర్కొన్న ఆ సవాలేంటి? తెలుగుని కంప్యూటర్కి పరిచయం చెయ్యడం అంత కష్టమైన పనా? అంటే అవును, అనుకున్నదానికన్నా చాలా కష్టం. అసలు ఆ కష్టమేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇంగ్లీష్ టైపింగ్ చాలా సింపుల్. కీబోర్డ్ మీద ఏ బటన్ నొక్కితే ఏ వస్తుంది, అంతే. కానీ తెలుగులో అమ్మ అని రాయాలనుకోండి, ఆ మా అనే అక్షరం, దానికి మా ఒత్తు, ఇలా 3 వేర్వేరు భాగాల్ని కలపాలి. ఈ 3 ముక్కల్ని కలిపి అమ్మా అని అందంగా చూపించడం, కంప్యూటర్కి నేర్పించడమే అసలైన ఛాలెంజ్ అన్నమాట. ఆ రోజుల్లో తెలుగులో టైప్ చేయడమంటే అదొక పెద్ద సాహసం. ఒక కంప్యూటర్లో టైప్ చేసిన మ్యాటర్ ఇంకో కంప్యూటర్లో అక్షరాల బదులు ఏవో గజిబిజీ గుర్తులుగా కనిపించేది. ఇక తెలుగులో గూగుల్ సర్చ్ చేయడమనేది ఊహకు కూడా అందని విషయం. ఎందుకంటే ఒక స్టాండర్డ్ రూల్ అనేది లేదు, అంతా కన్ఫ్యూజన్. కానీ అలాంటి పరిస్థితుల్లోనే కొందరు ముందుకు వచ్చారు. వాళ్లు అనుకున్నారు, మన భాషను, మన సంస్కృతిని ఈ డిజిటల్ యుగానికి తీసుకురావాలి అని. వాళ్ల సంకల్పమే ఈరోజు మనం చూస్తున్న ఈ మార్పుకు కారణం. మరి ఎవరా హీరోలు? వాళ్లు సరిగ్గా ఏం చేశారు? ఇప్పుడు ఆ విప్లవకారుల కథలోకి వెళదాం, పదండి. ఈ కథలో మొదటి హీరోలు ఫాంట్ క్రియేటర్స్. వీళ్లను మనం డిజిటల్ శిల్పులు అనొచ్చు. మన అక్షరాలను డిజిటల్ ప్రపంచంలో అందమైన రూపాలుగా చెక్కింది వీళ్లే. వాళ్లు లేకపోతే మనకు కంప్యూటర్లో ఆ అక్షరం ఆలా కనిపించేదే కాదు. సరే, అక్షరాలు రెడీ అయ్యాయి, మరి వాటిని టైప్ చేయాలి కదా. ఇక్కడే సీన్లోకొచ్చారు మన రెండో హీరోలు, సాఫ్ట్వేర్ డెవలపర్లు. వాళ్లు మనకు టైపింగ్ టూల్స్, బ్లాగ్స్, వెబ్సైట్స్, ఇలా తెలుగులో కంటెంట్ క్రియేట్ చేయడానికి కావలసిన ఆయుధాలన్నీ అందించారు. ఏ జర్నీ 90వ దశకంలో మొదలైంది. అప్పుడు కొన్ని తెలుగు ఫాంట్లొచ్చాయి. తర్వాత చిన్న చిన్న ఆన్లైన్ గ్రూప్స్ మొదలయ్యాయి. కానీ అసలైన టర్నింగ్ పాయింట్ వచ్చింది 2000లలో. యూనికోడ్ అనే ఒకే ఒక్క రూల్ను అందరూ ఫాలో అవడం మొదలుపెట్టారు. అప్పటినుంచి తెలుగు ఇంటర్నెట్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు, పరుగులు పెట్టింది. ఇక మూడో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హీరోలు మన కమ్యూనిటీ. అంటే మనలాంటి వాళ్లే. వీళ్ళు డబ్బు కోసమో పేరు కోసమో కాదు, కేవలం మన భాష మీద ప్రేమతో పనిచేశారు. మనమంతా ఒకటి, మన భాష ఒకటి అనే స్ఫూర్తితో అందరినీ ఒకే తాటిపైకి తెచ్చారు. 8 కోట్లు. ఇది కేవలం ఒక నంబర్ కాదు. ఇది ఆ కొద్దిమంది హీరోలు కన్న కల, వాళ్ల కృషికి దక్కిన ఫలితం. ఒకవేళ వాళ్లు ఆ రోజు ఆ అడుగు వెయ్యకపోయి ఉంటే ఈ 8 కోట్ల మందిలో చాలామందికి తమ సొంత భాషలో ఇంటర్నెట్ వాడుకునే అవకాశమే ఉండేది కాదు. సరే, ఇదంతా బానే ఉంది. కానీ వాళ్ల కృషి మన డైలీ లైఫ్ని ఎలా ప్రభావితం చేస్తోంది? ప్రతిరోజూ మనం వాళ్ల వారసత్వాన్ని ఎలా వాడుకుంటున్నామో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మీ ఫోన్లో తెలుగు కీబోర్డ్ వాడుతున్నారా? లేదా మీ ఇంట్లో వాళ్లకి తెలుగులో గుడ్ మార్నింగ్ మెసేజ్ పెడుతున్నారా? మీరు చూసే ప్రతి తెలుగు యూట్యూబ్ వీడియో, మీరు చదివే ప్రతి తెలుగు న్యూస్ ఆర్టికల్, ఇవన్నీ వాళ్ల పుణ్యమే. వాళ్లు మనకొక అద్భుతమైన డిజిటల్ గిఫ్ట్ ఇచ్చి వెళ్లారు. ఇది ఒక సింపుల్ చైన్ రియాక్షన్ లాంటిది. ఒకరు ఫాంట్ తయారు చేశారు, ఇంకొకరు దానికొక స్టాండర్డ్ రూల్ పెట్టారు. ఆ రూల్ని ఉపయోగించి డెవలపర్లు యాప్స్ తయారు చేశారు. ఇప్పుడు మనం ఆ యాప్స్లో మన మనసులోని మాటల్ని స్వేచ్ఛగా తెలుగులో రాస్తున్నాం. చూసారా, అంతా కనెక్టెడ్. ఈ గ్రాఫ్ చూడండి. 2000లో తెలుగు కంటెంట్ అనేది ఒక చిన్న మొక్క, కానీ ఈరోజు అదొక మహావృక్షం. ఈ గ్రోత్ వెనక ఆ హీరోల చెమట, వాళ్ల త్యాగం ఉన్నాయి. వాళ్లు వేసిన పునాది ఎంత బలమైనదో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు.
సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనం ఈరోజు వాడుతున్న ఈ తెలుగు ఇంటర్నెట్ అనేది ఏదో యాక్సిడెంటల్గా పుట్టుకొచ్చింది కాదు. ఇట్స్ ఏ మాస్టర్పీస్, ఒక కళ, ఒక ఆశయం, ఒక పట్టుదల, వీటన్నిటితో ఎంతోమంది శ్రమించి నిర్మించిన ఒక అద్భుతం. ఆ రోజుల్లో వాళ్లు తమ బాధ్యతను నిర్వర్తించారు. మరి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ లాంటి ఎన్నో కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. ఈ కొత్త ప్రపంచంలో మన తెలుగు జెండాని ఎగరేసేదెవరు? ఆ బాధ్యత మనది, మనందరిది.